శ్వేతపత్రం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏమన్నారు, తర్వాత శ్వేతపత్రం విడుదల చేసిన వీటి మీద కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రావడానికి ముందు కూడా కూటమి నాయకులు ఆర్థిక పరిస్థితి మీద చేసిన కామెంట్స్కి జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యారు, ఆయన చెప్తున్న మాటలేంటి, వీళ్ళు చెప్తున్న మాటలేంటి, ఏది నిజం అనేది మనం చర్చిద్దాం. ముందుగా చంద్రబాబు నాయుడు వాళ్ళ అసెంబ్లీలో శ్వేతపత్రం మాట్లాడినప్పుడు చాలాసేపు మాట్లాడారు, చాలా విషయాలను ఆయన ఉటంకించారు. అయితే అందులో కొన్ని ఒక ఇంపార్టెంట్ 1 or 2 పాయింట్స్ మనం చూద్దాం, ఒకసారి ఏమన్నారో చూద్దాం. మన స్టేక్ హోల్డర్స్ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా వాళ్లకు వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడే నేను చూస్తున్నాను, మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి, వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం, ఇది డాక్యుమెంట్ అని చూపించాలి. అట్లా కాకుండా మనం 9,77,000 కోట్ల రూపాయల అప్పని చూపిస్తే కాదు 7,45,000 కోట్లని ఓన్ తీరి చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు, ప్రజల్ని మభ్య పెడతారు, అబద్ధాలతో మోసం చేస్తారు. ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశారు. ఎవరా రషీద్? చంపిన వాడెవరు, చచ్చిన వారెవరు, ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా. ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే, అది అయ్యింది. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు, 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా. నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా. మళ్ళా ఆ కేసులను ఓపెన్ చేస్తా. ఈ రోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమా అని సవాలు విసురుతున్నాను అధ్యక్ష. మాయ మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులొద్దు, నంగి మాటలొద్దు. బాబాయిని చంపేసే ఇప్పటికి కూడా ఊకిల్డ్ బాబాయి తెలియదు. చెప్పాల్సిన బాధ్యత లేదా? మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా? దోషుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నా అధ్యక్ష. మిమ్మల్ని ఎవరన్నా ఉన్నారు, ఆ విషయాలన్నీ కూడా పెడతాను. ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం. సో అది ఆర్థిక వ్యవహారాలు. తర్వాత మిగతా విషయాల్లో కూడా జగన్ ఎందుకు ముఖం చాటేసి బయట ఎక్కడో అక్కడక్కడ మాట్లాడడం తప్ప ఎందుకు అథెంటిక్గా మాట్లాడడం లేదు, ఎందుకు వివరాలు ఇవ్వడం లేదు, ఎందుకు ప్రభుత్వంలో అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడడం లేదు అనేది ఆయన చేస్తున్న విమర్శ. జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని చర్చించడం కానీ, చర్యలు తీసుకోవడం కానీ ప్రభుత్వం బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు చేసిన స్టేట్మెంట్ ఇవాళ. సో దీన్ని బట్టి చూస్తే 9,00,00,000